ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసును బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము అధ్యయనం చేయబోయే అంశము ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. మన ధ్యానము నిమిత్తమై కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనమండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఎవరు ధన్యులు అనే అంశం మీద మనం అధ్యయనం చేయుచున్నాము. ఈ వారం ఆత్మలో కపటం లేని వారు ధన్యులు. ఆత్మ అనగా ఏమిటి? ఆత్మ అనేది మనిషిలో ఒక భాగమై ఉన్నదా? అసలు ఆ పరిశుద్ధ గ్రంథం ఆత్మ అనే పదాన్ని ఎలా సంబోధిస్తుంది అని మన వాక్యంలో పరిశీలిస్తే, దేవుడు మనిషిని తయారు చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదమని ఆయన అనుకున్నారు. మనుషులు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో తయారు చేయబడ్డారు. అయితే దేవుడు నేలమట్టిని తీసి నరుణ్ణి చేసి నరుని యొక్క నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదారు. మనిషిని దేవుడు మట్టితో తయారు చేశాడు. మట్టితో తయారు చేసినప్పుడు మనిషి ఒట్టి బొమ్మ, మట్టి బొమ్మ. ఎప్పుడైతే ఈ మనిషి యొక్క నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదాడో నరుడు ఏమయ్యాడండి? జీవాత్మ అయ్యాడు. అనగా మనిషిలో లేదా మనిషి యొక్క నాసికా రంధ్రాలలో దేవుడు ఊదినది ఊపిరా, ఆత్మ అండి. ఊపిరినే ఊదాడు ఆయన. అయితే ఆత్మ అనే పదం పరిశుద్ధ గ్రంథంలో అసలు లేదు. ఒరిజినల్లో ఇబ్రూ భాషలో రాయబడింది, పాత నిబంధన. ఇబ్రూ భాషకెళ్ళి చూస్తే గనక ఆత్మ అనే పదానికి రువాక్ అనే పదాన్ని వాడారు. రువాక్ అనగా అర్థం ఏంటంటే వ్యక్తి లేదా చలించు అని కొన్ని అర్థాలు వస్తాయి. అప్పుడు
రువాక్ అనే పదం జరిగినప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు సోల్ అనే పదాన్ని తగిలించారు. అసలు ఆ సోల్ అని వాడకూడదు. సోల్ అంటే ఆత్మ. అయితే సోల్ అనే పదాన్ని వాడకూడదు. వీళ్ళు ఏం వాడారంటే సోల్ అని వాడారు. దాని తెలుగులో ఆత్మ అని తర్జుమా చేశారు. అనగా మనిషిలో ఉన్నది దేవుని యొక్క ఊపిరే గాని ఆత్మ కాదు. మనిషిలో నివసించేది ఊపిరి, ఆత్మ కాదు. ఒక సూత్రాన్ని కనుక మనం చూస్తే శరీరము ప్లస్ ఊపిరి = జీవించు మనిషి. కానీ జీవించు మనిషి అని రాయడానికి బదులుగా నరుని యొక్క నాసికా రంధ్రాలలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయినని రాశారు. ఏం రాయాలంటే జీవించు ప్రాణి అని రాయాలి, లేదా జీవించు మనిషి అని రాయాలి, లేదా చలించేటువంటి వ్యక్తి అని రాయాలి. ఇవేమీ రాయకుండా ఏం రాశారు? జీవాత్మ అని రాశారు. ఆత్మ అనే పదాన్ని తగిలించారు ఇంగ్లీష్ వారు. మనిషిలో ఉన్నది దేవుడు నాసికా రంధ్రాలలో ఊదినది ఊపిరండి, ఆత్మ కాదు. శరీరము ప్లస్ ఊపిరి = జీవించు మనిషి. శరీరము మైనస్ ఊపిరి = శవము. మనిషిలో నుండి వెళ్ళేది ఆత్మ కాదు, ఊపిరి. మనిషిలో నుంచి బయటకు వెళ్ళేది ఊపిరి కాదు, ఆత్మ కాదు, ఊపిరి. ఊపిరి మాత్రమే మనిషిలో నుంచి బయటకు వెళుతుంది. ఎప్పుడైతే ఈ ఊపిరి బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు మనిషి ఏమైపోతున్నాడంటే శవం అయిపోతున్నాడు, శవంగా మిగిలిపోతున్నాడు. అందుచేతనే మనిషిలో ఆత్మ అనేది లేదు. వాక్యములు ఏమి రాశారండి? ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని రాశారు. ఆత్మ లేదు అని చెప్పుకున్నాం ఇప్పటి వరకు. కపటం అంటే అబద్ధం. మన ఆలోచన విధానంలో, మన ప్రవర్తన విధానంలో కపటం అనేది ఉండకూడదు. ఆత్మలో కపటం లేకపోవటం అంటే మన హృదయంలో, మీకు తెలిసిన పదాలు ఇవి, హృదయము, మనసు. కానీ నిజంగా చెప్పాలంటే మన ప్రవర్తనలో, మన ఆలోచన విధానంలో కపటానికి మనం చోటు ఇవ్వకూడదు. అంతేగాని క్రైస్తవులందరూ కూడా ఆత్మ ఉంది, ఆత్మ ఉందని భయపడుతున్నారు. ఆత్మ అనే సిద్ధాంతాన్ని అబద్ధపు సంఘం బయటకు తీసుకొచ్చింది. ఆత్మ అనే సిద్ధాంతము, ఆత్మ అక్కడ ఇక్కడ సంచరిస్తుందని ఇవెన్నెన్నో బోధలు వచ్చాయి. కానీ ఆత్మ అనేది లేదని బైబిల్ మనకు చెప్తుంది. ఆత్మ అనేది మనిషిలో లేదని బైబిల్ మనకి స్పష్టంగా చెబుతుంది. అయితే మరి ఎక్కడ కపటం లేని వారిగా ఉండాలి?
కపటం లేని వారిగా మనం ఎలా జీవించాలి అంటే మన హృదయంలో కపటం లేని వారిగా జీవించాలి. అబద్ధానికి మనం చోటివ్వకూడదు. కపటానికి మనం చోటివ్వకూడదు. మనము ఈ లోకంలో ధన్య జీవితాన్ని జీవించాలంటే మనము చేయవలసింది కపటము లేని వారిగా ఉండాలి. యేసు ప్రభువారు చెప్తారు, పాము వలె వివేకముగాను పావురం వలె నిష్కల్మషంగాను మీరు జీవించండి. దేవుడు తన బిడలగా మన దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే కపటము లేని వారిగా మనం జీవించాలి. కపటానికి మనం చోటివ్వకూడదు. అబద్ధానికి మనం వెళ్ళకూడదు. అబద్ధం తట్టుకు మనం తిరగకూడదు. సాతానుడు ఎన్నో రకమైన అబద్ధపు బోధలను లోకం మీదకు అందించుచున్నాడు. అబద్ధమైన బోధలు, అబద్ధమైనటువంటి సంఘటనలు, మోసపూరితమైనటువంటి పనులు సాతానుడు ఎన్నో చేయుచున్నాడు. దేవుడు చెప్తున్నాడు కదా, వాటికి మీరు చోటివ్వద్దు. వాటికి మీరు చోటివ్వకండి. వాటిలో మీరు జీవించకండి. అలా గనక మీరు జీవిస్తే మీరు ధన్యులు కాలేరు. అలా గనక మీ జీవితాన్ని కొనసాగించుకుంటే భూమి మీద ధన్యులుగా మీరు జీవించలేరని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. అయితే ఆత్మలో కపటం లేనటువంటి ఒక వ్యక్తిని మనం చూద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనమండి. యేసు ప్రభువారు ఆయన సువార్త విషయమై ఆయన అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళుచున్నారు. ఆయన వెళ్తూ ఆయన సువార్త పరిచర్య కొరకు అనేక మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఒక రోజున గలిలయ ప్రాంతానికి ఆయన వచ్చారు. గలిలయ ప్రాంతానికి ఆయన వచ్చినప్పుడు బెత్షెబాడైనటువంటి ఫిలిప్పిని ఆయన కనుగొన్నాడు. ఫిలిప్పిని చూసి, ఫిలిప్పు నీవు నన్ను వెంబడించని చెప్పారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఫిలిప్పిని వెంబడించమని చెప్పారో ఫిలిప్పి వెంటనే యేసు ప్రభువారిని వెంబడించారు. ఆయన కూడా పరిగెట్టుకుని వెళుచున్నారు. ఆయన కూడా ఈయన వెళ్తున్న సమయంలో మరలా ఫిలిప్పు నతానియేలును కనుగొన్నాడు. నతానియేలును కనుగొని నతానియేలుతో ఫిలిప్పు చెప్తున్నాడు, మోషే ఏ ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరి గురించి అయితే ప్రవచించారో ఆ మెస్సయ్యను నేను కనుగొన్నాను. నతానియేలు, ఆయన నేను కల్లారా చూశాను. ఆయన నన్ను పిలిచారు రమ్మని. ఆ నజరేయుడైనటువంటి యేసుని నేను కనుగొన్నాను అన్నప్పుడు నతానియేలు అడుగుతున్నాడు, ఆయన ఎక్కడున్నాడు అని అడిగారు.
ఆయన ఎక్కడున్నాడని అడిగితే ఆయన నజరేతులో ఉన్నాడన్నారు. అప్పుడు నతానియేలు ఏమన్నాడంటే, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అడిగారు. నజరేతు అనే గ్రామము చెడ్డ గ్రామం కదా, అది పాడైపోయిన గ్రామం కదా అది. అలాంటి గ్రామంలో నుంచి మంచిదేదైనా వస్తాదా అన్నప్పుడు ఫిలిప్ ఏమన్నాడంటే, కమెంట్సి వచ్చి చూడు అన్నప్పుడు వెంటనే నతానియేలు ఫిలిప్ని వెంబడించి వెళ్ళిపోయాడు. ఇద్దరూ కలిసి యేసు ప్రభువారి దగ్గరికి వెళ్తున్నారు. ఫిలిప్పు నతానియేలు ఇద్దరు కలిసి నజరేతులోకి వెళ్తున్నారు యేసు ప్రభువారిని చూడడానికి, ఆయనను వెంబడించడానికి, ఆయనతో కలిసి జీవించడానికి వెళ్తున్న సమయంలో వారింకా దూరంగా ఉండగానే యేసు ప్రభువారు మాట్లాడుచున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని చెప్తున్నారు. నతానియేలును చూసి నిజమైన ఇశ్రాయేలీయుడు ఈయనే, అనేక మంది ఇశ్రాయేలీయులను పిలబడుతున్న వారు ఉన్నారు, వారందరికంటే నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడు ఈయనే, ఇతని యందు ఏ కపటము లేదు అని యేసు ప్రభువారు చెప్తున్నారు. నతానియేలు అడుగుతున్నాడు, అయ్యా నాలో ఏ కపటము లేదని నీవెలా చెప్పగలవు? నాలో ఏ అబద్ధము లేదని నీవు నాకు ఎలా బోధించగలవంటే, యేసు ప్రభువారు అంటున్నారు కదా, నీవు ఫిలిప్పు దగ్గరికి రాకమునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఆయన నీ యొద్దకు రాకమునిపే నేను నిన్ను కనుగొన్నాను, నిన్ను పరిశీలన చేశాను. ఫిలిప్పు ఎప్పుడైతే నిన్ను రమ్మన్నాడో వెంటనే నువ్వు సందేశించకుండా, నీవు ఆలోచించకుండా వెంటనే నాతో ఉండడానికి, నాతో కలిసి జీవించడానికి, నేను నీతో ఉండడానికి నువ్వు నిశ్చయించుకున్న తీరుని నేను చూశాను నతానియేలు. దానిని బట్టి నేను కనుగొన్నాను నీలో ఏ కపటము లేదని. నిజముగా నీలో కపటమై ఉంటే, నీవు కపటమైన వాడువైతే, నీవు అబద్ధికుడు అయితే, నీలో అబద్ధానికి చోటే ఉంటే నీవే చెప్పుదు. ఏమనంటే, నేను రానయ్యా అని చెప్పుదు. కానీ నీవు అలా చెప్పలేదు. ఫిలిప్పు రమ్మన్నాడు, వెంటనే నీవు వచ్చావు. ప్రియతోటి విశ్వాసులారా, యేసు ప్రభువారు మనలను చూచుచున్నారు. ఆయన మనలను పరిశీలించుచున్నారు. ప్రతి దానిని ఆయన గమనించుచున్నారు. మనం ఏం చేస్తున్నామో, మనము ఏమి ఆలోచించుచున్నామో, మన జీవిత యొక్క గమనం గురించి మనం ఏం ఆలోచిస్తున్నామో, ఎలాంటి దురుద్దేశాన్ని కలిగి మనం ఉన్నామో, ప్రతి దానిని ఆయన పరిశీలిస్తున్నాడు. నతానియేలును పరిశీలించాడు కదా, మనలను ఆ రీతిగానే ఆయన పరిశీలన చేయుచున్నాడు. అందుకే కీర్తనకారుడు 139వ కీర్తన 1వ వచనం అంటాడు కదా, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు.
నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. చూసారా, మనం కూర్చుండుట ఆయనకు తెలుసు, మనము లేచుట ఆయనకు తెలుసు. నేను ఆకాశమునికి ఎక్కిపోయినా అక్కడ నీవు ఉన్నావు, భూమి కిందకు పోయినా అక్కడ నీవు ఉన్నావు, వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతములోనికి వెళ్ళిపోయినా అక్కడ నీవు ఉన్నావు. ఏ చోటుకి వెళ్ళినప్పటికీ మనం కూర్చుండుట, మనము లేచుట ఆయనకు తెలుసు. ప్రతి దానిని ఆయన పరిశీలన చేయించున్నాడు. నా స్థితి ఏదైనప్పటికీ, నా పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ, నేనేం ఆలోచించుచున్నానో, ఏ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానో, వేటిపైన నేను ధ్యాస మళ్లించుచున్నానో ప్రతిదీ నీకు తెలుసును తండ్రి అని ఆయన ప్రార్థన చేయించున్నాడు. నిజమే ప్రియ తోటి విశ్వాసులారా, మన స్థితిగతులు ఆయనకు తెలుసు, మనం మాట్లాడే మన స్వభావం ఆయనకు తెలుసు. మనుషులకు తెలియట్లేదని, మనుషుల ముందు బాగానే ఉంటున్నానని, నేను చెప్పిన మాటే నడుస్తుందని, నేను చెప్పినట్లే అంతా ప్రకటించుచున్నారని, పాటించుచున్నారని మనం అనుకొనవచ్చు. కానీ దేవుడు నీ మనసును, నీ ఆలోచన విధానాన్ని ఆయన పరిశీలన చేయించున్నాడు. మనము కపటం లేని వారిగా ఉండాలని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అలా కపటం లేని వారిగా ఉంటేనే మనము ధన్యులమవుతాము. కపటం లేని వారిగా జీవిస్తేనే మనము ధన్యులమవుతాము. లేదనుకోండి, మన జీవితంలో ఇలాంటి కపటమైనటువంటి ప్రవక్తను కలిగి జీవిస్తే, అబద్ధాలతో కూడిన జీవితంలో మనం ఉంటే, అబద్ధపు బోధల్లో మనం ఉంటే మనము ధన్యులము కాలేము. సత్యమేంటో మీకు తెలిసినప్పుడు, అబద్ధమేదో మీకు తెలిసినప్పుడు మీరు చేయవలసిన పని అబద్ధాన్ని విడిచిపెట్టి సత్యం వైపుకి మీరు చూడాలి. మీ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఆయన వైపుకు ఉండాలి. ఆత్మలో కపటం లేని వారిగా మీరు జీవించండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. ఇంతవరకు మీ దాసుని బలపరుచుకుని మీరు మాతో మాట్లాడారు. ఆత్మలో కపటం లేని వారుగా ఉండాలని మీరు మాకు బోధించారు. విన్న వాక్యం నీరుగట్టి ఫలింపు దయచేయమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.